సో కొత్త పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ఏం జరిగింది? టీఆర్ఎస్కి గతంలో మన రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చినందుకు ఏం జరిగింది? ఈ రాష్ట్రంని తప్పుకున్నారు. సో అలాంటి బీఆర్ఎస్ మనకు అవసరమా? నెక్స్ట్, గతంలో కూడా కాంగ్రెస్ రాజులనే దుమ్ము దులిపింది. మనకి ఇండిపెండెన్స్ రావడానికి కష్టపడ్డది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. సో సరే, అందులో ఎవరైనా మంచి వాళ్ళు లేకపోవచ్చు, అగ్రీడ్. బట్ మన రాష్ట్రానికి మనకి కాంగ్రెసే కరెక్ట్. మనం ఫైట్ చేసి ఏమైనా సాధించుకోవచ్చు మంచి కోసం. అంతేగాని ఈ కొత్త అవకాశం ఇచ్చినందుకు భయంకరంగా దోచుకొని అసలు కనీసము 10 రూపాయలు 10 రూపీస్తోని టికెట్ తీసుకొని ఇంకొక స్టాప్లో దిగే ఏమంటారు, అలాంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది గతంలో 10 years నుంచి. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ బస్ ఫ్రీ ఎందుకు పెట్టారు? అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా 10 years నుంచి పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ 365 days అన్నము. మగవాడు ఎవరైనా సంపాదిస్తేనే అన్నము, ఎవడో ఫ్రీగా పెట్టాడు. సో ఆలోచించుకోండి. కాంగ్రెస్ కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్ని దింపింది. ఆ సునీత గురించి, ఆ సునీత అమ్మ దేనికి చెప్పు, అట్లాంటి ఆమె దేనికి? సో అందుకని కాంగ్రెస్ కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. ఇచ్చి కలెక్టర్ కింద